ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, ఇంకా డిసెంబర్ నెలకి సంబంధించిన ఏ టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం రోజున 63,936 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,697 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,55,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్స్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది. ఇకపోతే ఎటువంటి టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఎవరైతే ఈ రోజు ఉదయం 8 గంటల తరువాత ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా యూజర్ గారు 5 ఇయర్స్ పాపకి ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలా, ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా దర్శనాలకు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఆ 12 సంవత్సరాల పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి మీతో పాటు కంపల్సరీ క్యారీ చేసి తీసుకొని వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ సునీత గారు, కొండపైకి వెళ్ళాక మాకు తప్పకుండా శ్రీవాణి టికెట్ దొరుకుతుంది కదా మ్యామ్, ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఇస్తారు, ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి జేఈఓ ఆఫీస్ వద్ద ఇస్తున్నారండి. ఈ ఆఫీస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని ఆఫ్లైన్ లో పొందడానికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో ఉంటారు. అయితే ఈ జేఈఓ ఆఫీస్ అనేది ఉదయం 8 గంటలకు ఓపెన్ చేసి శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్ లో భక్తులకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రోజుకి 1000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ యూజర్ గారు, సెప్టెంబర్ నెల 7వ తేదీ నాడు హోమం టికెట్స్ బుక్ చేశాము, వర్షం కారణంగా రాలేకపోతున్నాం, హోమం టికెట్స్ క్యాన్సిల్ చేయవచ్చా చెప్పండి అక్క అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, ఇలా హోమం టికెట్స్ ను కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు. అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు, వాట్ ఆర్ ద 2-వీలర్ టైమింగ్స్ ఇన్ ద ఘాట్ రోడ్ నవ్ అండి అని అడుగుతున్నారు. తిరుమల నుండి తిరుపతికి కావచ్చు, తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు ఘాట్ రోడ్ మార్గాలలో 2-వీలర్స్ ని తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తున్నారు. అదే 4-వీలర్స్ అంటే ఆర్టీసీ బస్సులు కావచ్చు, టాక్సీలు కావచ్చు, ఇలాంటి వాటిని తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు అనుమతిస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఆశా గారు, మేడం లేడీస్ అంగ ప్రదక్షిణం టికెట్స్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ సేవకు వెళ్ళేటప్పుడు ఆడవారిని సపరేట్ గా, మగవారిని సపరేట్ గా క్యూ లైన్ లోకి అలో చేస్తారు. అండ్ సేవ చేసే సమయంలో కూడా ముందుగా ఆడవారు సేవ చేసిన తర్వాత మగవారిని సేవ చేయడానికి అనుమతిస్తారు. ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన ఏ టికెట్స్ ని ఏ తేదీల్లో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు తెలియజేస్తానండి. డిసెంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన,
అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో డిసెంబర్ మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు డిసెంబర్ మంత్ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. ఇకపోతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవలను డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 21వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే సెప్టెంబర్ 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఇకపోతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఇకపోతే తిరుపతి తిరుమల శ్రీవారి సేవని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 27వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా తిరుమల నవనీత సేవని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే తిరుమల పరకామణి సేవని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఇవండి డిసెంబర్ మంత్కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ సెప్టెంబర్ మంత్లో ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అన్నదానికి సంబంధించి. ఇకపోతే ఈ సెప్టెంబర్ నెలలో అక్టోబర్ మంత్కు సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ నెలకి సంబంధించిన 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అలాగే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో అక్టోబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఇవండి ఈ మంత్లో అక్టోబర్ మంత్కు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు అక్టోబర్ మరియు డిసెంబర్ నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్ వివరాలను ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.